ఫోటో ఉన్నందుకు మీరు రాజకీయం చేస్తున్నారంటే కలెక్టర్గా విధులు చేయాలి, రాజకీయ నాయకుడిని విధులు చేయాలి, జర్నలిస్ట్గా నా విధులు నేను చేయాలి. కానీ ఒకరి విధులు ఇంకొకరు చేస్తే అది ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు బహుశా, ఎందుకంటే మీరు చదువుకున్నవారు, ప్రజలకు సమాధానం చెప్పాల్సిన వారు. నెంబర్ 2, ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు పూర్తి స్థాయిలో కూడా కేవలం ఈ ఒక్కోటలే కనబడిందా? ఆ పక్కనే దాదాపుగా నేను మళ్ళీ చెప్తున్నా, మీ సిరిసిల్ల నియోజకవర్గంలో మీ సిరిసిల్ల అంటే జిల్లాకు సంబంధించి మీరు పరిపాలన అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న వాటిల్లో కాంగ్రెస్ ఫ్లెక్సీలతోని, కాంగ్రెస్ ఫోటోలతోని, కాంగ్రెస్కు సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ ఆఫీసులు, మీ కలెక్టరేట్ ఆఫీస్ ముందు ఆ పక్కన మరి ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని ఏం చేద్దాం? నెంబర్ 2. ఇక నెంబర్ 3 వచ్చేసి మీరు గతంలో చాలా వరకు విధులు నిర్వహించారు, చాలా జిల్లాలలో పనిచేయవచ్చు. నాకు ఒక చిన్న అంశాన్ని అక్కడి మిత్రులు పంపించారు, ఒకసారి మీతో ఎందుకంటే మాట్లాడాలి కాబట్టి ఒకసారి కలెక్టర్ గారి నెంబర్ ఇంకోటి కూడా వచ్చింది, ఒకసారి మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. ఇవాళ కలెక్టర్ గారితో ఎంత బిజీ ఉన్నా కలెక్టర్ గారు మాట్లాడాలి కదా. ఎందుకంటే ఒకసారి జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడదాం, ఎవరితోనైనా మనం మాట్లాడవచ్చు. హలో, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు రంజిత్ రెడ్డి, నేను వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ అండి. హలో, నా పేరు రంజిత్ రెడ్డి అండి. కలెక్టర్ గారా అండి మాట్లాడేది? పేషియా కలెక్టర్ గారు ఉన్నారండి, ఒకసారి మాట్లాడవచ్చా? ఒక చిన్న అంశం అండి, మీ దగ్గరకు వచ్చిందో లేదో, బత్తుల శ్రీనివాస్కు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లా అతను కేటీఆర్ ఫ్లెక్సీ పెట్టుకున్నందుకు అతని షాపు పూర్తి స్థాయిలో క్లోజ్ చేశారంట. అతను బాధితుడు కన్నీళ్లు పెట్టుకుంటూ మా దగ్గరకు వచ్చిర్రు. మరి మీరు కేవలం ఫ్లెక్సీ పెట్టించుకున్నందుకే అది తీయించేశారా, లేకపోతే మీ దగ్గర వేరే సమాచారం ఏమైనా ఉందా? ఒకసారి చెప్తారా? ఒకసారి నేను సీసీ నెంబర్ ఇస్తాను, మీరు మాకు కాల్ చేస్తారా? చెప్పండి, సీసీ గారి నెంబర్ చెప్పండి. కలెక్టర్ గారి నెంబర్ ఉండదా అండి? హలో, కలెక్టర్ గారికి నెంబర్ ఉండదా, పర్సనల్ నెంబర్? ఓకే, సీసీ గారి నెంబర్ చెప్పండి. 70 ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీ పేరండి? రైట్, ఒకసారి సీసీ గారితో మాట్లాడు, ఎందుకంటే ఇదే విషయంలో మీకు ఇంకొక అంశాన్ని కూడా చూపెట్టాలి. ఈరోజు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అసలు రైట్, ఒకసారి సీసీ గారి నుండి ఖచ్చితంగా మనకు ఫోన్ వస్తుంది, అది రావాలి కూడా, రాజ్యాంగం ప్రకారం రావాల్సిందే. అయితే ఇదే అంశానికి సంబంధించి ఇది బత్తుల శ్రీనివాస్ గారి ఎపిసోడ్ అండి, ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా. నోట్ దిస్ పాయింట్. దీని తర్వాత ఇంకొక అంశాన్ని కూడా నేను చూపెడతా. ఇది ఇక్కడి వరకు జరిగిన హోటల్ దౌర్జన్యానికి సంబంధించి, అంటే హోటల్లో జీవనాధారానికి సంబంధించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాను పడ్డ ఇబ్బందులకు సంబంధించి ఇక మొత్తానికి క్లోజ్ అయిపోయింది. ఏదేమైపోతేనే ఒక పేద మధ్యతరగతి కుటుంబానికి సంబంధించిన బత్తుల శ్రీనివాస్ ఈరోజు రోడ్డు మీద పడ్డాడు. అతను తినడానికి మూడు పూటల తిండి లేకపోయినా, ఆఖరికి తాను జరగరాంది ఏమైనా చేసుకున్నా కూడా బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది, వారు బాధ్యత వహిస్తారా లేకపోతే మున్సిపల్ అధికారులు బాధ్యత వహిస్తారా? వాళ్ళకు అతనికి ట్రేడ్ లైసెన్స్ అంటే కూడా ఏంటో తెలియదు, అంటే పూర్తి స్థాయిలో అతనికి తెలియకపోవడం వల్ల తెలియజేయాల్సిన పరిస్థితి, మేల్కొల్పాల్సిన పరిస్థితి కూడా అధికారులకు ఉంటుంది. మరి ఈరోజు అది క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఇక్కడ కనబడింది. ఇది నెంబర్ 1. ఇక నెంబర్ 2 మరో అంశం కూడా ఉంది. ఏంటి అంటే ఒకసారి ఇక్కడ చూడండి, నా ఇంటి పేరు మీ ఇంటి పేరు సేమ్ ఉంటే నన్ను అరెస్ట్ చేస్తారా? లేదా నా యొక్క డ్రెస్సు సేమ్ ఉంది, మీ యొక్క డ్రెస్సు సేమ్ ఉంది, సేమ్ మీరు నేను అనుకునే అరెస్టు చేస్తారా? ఇలాంటి అరెస్టుల పరిణామం ఎక్కడైనా చూసారా? చూస్తే మీరు ఏదైనా సినిమాలలో బహుశా చూసి ఉంటారు, కానీ ఇక్కడ కొంచెం వేరేలా ఉంటుంది. ఎందుకంటే నేను చాలా ఘటనలు చూసా, చాలా వాటిని కూడా ఎక్స్పీరియన్స్ చేశా. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే తెలంగాణ సమాజం కోసం పోరాటం చేసినప్పుడు అనేక రకాలుగా కూడా మనకు కనిపిస్తాయి. ఒకసారి సిఎస్ గారితో మాట్లాడదాం. ఎందుకంటే సిఎస్ గారితో మాట్లాడడం ఇప్పుడు చాలా అవసరం. బత్తుల శ్రీనివాస్ రోడ్డు మీద పడ్డాడు, అతని కన్నీళ్ళ వేదన అంతా ఇంత కాదు. ఒక పేద